అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బంగ్లాదేశ్లో ఇప్పుడు దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారాన్ని ఇప్పుడు చేజిక్కించుకుంది. ఇక తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 మెజార్టీ సాధించి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. 60 ఏళ్ల తారిక్ రెహమాన్ తదుపరి ప్రధానిగా దేశ పగ్గాలు అందుకోనున్నాడు. ఒకప్పుడు విమర్శకుల చేత డార్క్ ప్రిన్స్ అని ఈయన అనిపించుకున్నాడు. ఇటువంటి మాటలు పడినటువంటి రెహమాన్ ఇప్పుడు కూడా దేశ ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ విజయం ఓ కొత్త ఆరంభమే అని మనకు తెలుస్తుంది. మరి ఆయన గెలుపు భారత్కి అసలు లాభమా నష్టమా? రెహమాన్ రాక మనకి ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారత్ బంగ్లాదేశ్ పరిస్థితులు కనుక చూస్తే చాలా బలహీనపడ్డాయి. మన దేశాల మధ్య సత్సంబంధాలు అనేవి. అక్కడ బంగ్లాదేశ్లో రీసెంట్గా మన హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక కొత్త ప్రధాని వచ్చారు. మరి మనం ఎలాంటి రిలేషన్షిప్ బంగ్లాదేశ్తో ఆశించవచ్చు? మరి అక్కడ ఉన్నటువంటి హిందువులు ఈ ఏదైతే ఇప్పుడు ఒక సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారో, హిందువుల్ని అత్యంత క్రూరంగా కూడా అక్కడ చంపుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలకు చెక్ పడనుందా? బంధాలు బలపడనున్నాయా? లేకపోతే ఈ ప్రధాని కూడా అదే విధంగా ప్రవర్తిస్తారా ఏంటి అనేది ఒకసారి ఈయన నేపథ్యం చూసి మనం అంచనా వేద్దాం. ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడే ఈ తారిక్ రెహమాన్ ఏదైతే డార్క్ ప్రిన్స్గా పేరుగాంచాడో ఇప్పుడు ప్రధానిగా ఎంపికయ్యాడో అతడు 2002-2006 మధ్య కూడా ఇతను ఖలీదా జియా అధికారంలో ఉన్న సమయంలో రెహమాన్ ప్రభుత్వంలో అప్పుడు చాలా కీలకంగా వ్యవహరించాడు ఈ డార్క్ ప్రిన్స్. ఆ సమయంలోనే ఆయనపై పలు అవినీతి కేసులు వచ్చాయి. ప్రభుత్వానికి సమాంతరంగా పాలన సాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇతనే పరిపాలన చేస్తున్నాడు అంటూ కూడా ఇతని మీద ఆరోపణలు వచ్చాయి. దీంతో అమెరికా సహా బంగ్లా విపక్షాలు ఆయన డార్క్ ప్రిన్స్గా అప్పుడే పేరు పెట్టాయి. హసీనా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రెహమాన్ ఓ కేసులో అరెస్ట్ అయిపోయి బెయిల్ మీద విడుదలయ్యాడు. ఇక ఆ తర్వాత అతనికి అనారోగ్యం రావటము, 2008లో చికిత్స నిమిత్తం కూడా లండన్కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచో కూడా లండన్లోనే నివసిస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ బిఎన్పి పార్టీ కార్యకలాపాలు అక్కడి నుంచే పర్యవేక్షిస్తూ ఉండేవాడు. ఇక గతేడాది డిసెంబర్లో ఇతని మదరు ఖలీదా జియా అనారోగ్యానికి గురయ్యారు. 17 ఏళ్ల తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ సొంత గడ్డ మీదకి రావటము, తల్లి మరణం చెందిన తర్వాత ఇంకా పార్టీ పగ్గాలు అందుకోవటం జరిగింది. అదే సమయంలో నిరసనలు, హింసాత్మక ఘటనలతో దేశం మొత్తం కూడా అస్థిరంగా మారిపోయింది. ఇక మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా కూడా విస్తృత ప్రచారం చేపట్టాడు. ఈ సమయంలోనే అతను ఎత్తుకున్న నినాదం ఏంటంటే బంగ్లా ఫస్ట్ అనే నినాదం ఎత్తుకున్నాడు. దీంతో కూడా యువతను బాగా ఆకర్షించాడు. అవి కాస్త ఫలించాయి. ఈ డార్క్ ప్రిన్స్ అధికారాన్ని దక్కించుకున్నాడు. ఇక దీన్ని ఉద్దేశిస్తూ కూడా రెహమాన్ విజయం ప్రజల విశ్వాసానికి చిహ్నం అంటూ కూడా బంగ్లా ఫలితాలపై మోదీ కూడా పోస్ట్ చేశారు. భారత్ ఇటీవల కాలంలో కనుక భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. షేక్ హసీనా గద్దె దిగటము, ఆ సమయంలో కూడా షేక్ హసీనాకి భారత్లో తను భారత్ అండకోరి రావటము, తనకి మనం ఆసరా కల్పించటం, ఆ తర్వాత భారత్ను బంగ్లాదేశ్ ఎంతగా ద్వేషించిందో అటువంటి సిచ్యువేషన్ చూసాము. ఇక మైనార్టీలైన హిందువులపై బంగ్లాదేశ్లో వరుసగా కూడా దాడులు జరగటము ఇరు దేశాల బంధాన్ని ఊగిసలాటలో పడేశాయి. 2 దేశాల మధ్య అసలు నిజంగా చెప్పాలంటే క్రికెట్ విషయంలో కూడా మనం చూసాం. బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇండియాకి రాకపోవటము, ఈ మేరకు కూడా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం, ఇటువంటి ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు ఉన్నాయంటే ఈ 2 దేశాల మధ్య గత 18 నెలలుగా కూడా అసలు ద్వైపాక్షిక సమావేశాలే జరగలేదు. ఇక ఈ సిచ్యువేషన్స్ అన్నీ కొనసాగుతున్న వేళ ఇప్పుడు రెహమాన్ విజయం కీలకంగా మారిందనే చెప్పాలి ఇండియాకి. ప్రధాని మోదీ పోస్టు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనా, పాకిస్తాన్ కంటే ముందుగానే బంగ్లాదేశ్లో నూతన నాయకత్వాన్ని స్వాగతిస్తూ భారత ప్రధాని పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్య ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇక మోదీ పోస్ట్కి బిఎన్పి ధన్యవాదాలు తెలిపింది. అయితే రెహమాన్ రాక సానుకూలమనే చెప్పాలి భారత్. కానీ ఈ ఎన్నికలను భారత్ ముందు నుంచి చాలా నిశితంగా గమనించింది. ముఖ్యంగా జమాత్ ఏ ఇస్లామీ పార్టీని తారిక్ రెహమాన్ దూరం పెట్టడం భారత్కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఆ పార్టీ ప్రాబల్యం లేకపోతే న్యూఢిల్లీ విషయంలో రెహమాన్ సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి విషయం. గతంలో రెహమాన్ తల్లి ఖలీదా జియా హయాంలో భారత్తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. నాడు బంగ్లాదేశ్ మనతో పూర్తిగా బంధం తెంచుకోలేదు, కానీ మిత్రపక్షంగానైతే కొనసాగలేదు. ఇక ఇప్పుడు రెహమాన్ నేతృత్వంలో పరిస్థితి మునుపటిలా ఉండకపోవచ్చు అని చెప్పి కూడా ఒక అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రెహమాన్ విదేశీ విధానాలు ఖలీదాకు భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం అంటూ కూడా పేర్కొంటూ ఉన్నారు.
భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొనటం, ఇవన్నీ కూడా భారత్ పట్ల ఒక సానుకూల ధోరణి కనిపిస్తుంది. కానీ తాను రీసెట్ కోరుకుంటున్నానని, అది 2 దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అంటే దీని ప్రకారం చూస్తే కనుక ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినప్పుడు అప్పుడు 2 దేశాల మధ్య కూడా ఒక సానుకూల వాతావరణం, అంటే కొన్ని కండిషన్స్తో కూడా రన్ అవ్వనుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తామని, తీస్తా నది జలాల సమస్యను పరిష్కరించుకుంటామంటూ, హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామంటూ ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. సరిహద్దు నియంత్రణ విషయంలో రెహమాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఇప్పుడు భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 2 రాష్ట్రాలలో అక్రమ వలసదారుల అంశమే ఎన్నికల్లో కీలకంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ 4100 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. 2024 జూన్ తర్వాత నుంచి దాదాపు 1000కి పైగా చొరబాటు ఘటనలు జరిగాయి. ఇక మనతో వాణిజ్యం కనుక చూసుకుంటే ఇది చాలా కీలక అంశంగా చూడాలి. మన దగ్గర ఉన్నటువంటి పత్తి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అయ్యేది. బంగ్లాదేశ్ అంటే అక్కడ చాలా కూడా మన దగ్గరికి పెద్ద పెద్ద బ్రాండ్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి బట్టలు కానీ మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళి చూస్తే కనుక మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఉంటాయి. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఈ బట్టల తయారీ రంగం, క్లాతింగ్ బిజినెస్ కూడా బంగ్లాదేశ్లో చాలా హైలో ఉంటుంది. ఇంకా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏటా కూడా $14 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. ఇందులో దాదాపు $10 బిలియన్ వరకు మనకు మనకే మిగులుంటుంది. ఇక మన దేశం నుంచి బంగ్లాదేశ్కి టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్తు, ఉక్కు, స్టీలు, ప్లాస్టిక్, పత్తి ఇలాంటివంటివి కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. బంగ్లా పత్తి దిగుమతుల్లో 80% మన దేశం నుంచే వెళ్తూ ఉంది. అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారత్తో రెహమాన్ దౌత్య సంబంధాలు నడిపే అవకాశం ఉంది అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తంగా చూస్తే కనుక రెహమాన్ రాక భారత్కి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అంటే, కాకపోతే గతంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితులు అయితే భారత్కు ఉండవనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెహమాన్ కూడా ఒక సానుకూలమైన దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, కొత్త ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తి. బంధాలను భారత్తో రీసెట్ చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినప్పుడు కానీ ఇరు దేశాలకు కూడా లాభం చేకూరే విధంగా ముందుకు వెళ్లేందుకైతే తాను సిద్ధంగా ఉన్నారని మనం చూడొచ్చు. ఆయనకున్నటువంటి వ్యవహార శైలిని బట్టి కానీ, ఆయన గత ఇంటర్వ్యూల్లో మాట్లాడినటువంటి పలు అంశాలను కానీ మనం పేర్కొంటే